సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ ఉన్న సినిమా ఆడుతుంది. బట్ దాంట్లో ఏంటంటే కొన్ని విలన్ డేట్స్ అవి దొరకక, ఇంకోటి సరే వాళ్ళు అంటున్నారు కదా భయపడి ఫ్లాప్ చేస్తాము అని అన్నారు కదా. సరే ఇది పక్కన పెడదాం. సరే ఇప్పుడు సాయిధరం తేజ్ అని ఉన్నాడు, వరుణ్ తేజ్ మన ఉపేన హీరో ఉన్నాడు, ఇంకా ఇప్పుడు మన నితిన్ అన్న కూడా ఉన్నాడు. ఎప్పుడు పవర్ స్టార్ అనే ప్రతి ఈవెంట్లో మాట్లాడతారు కదా. మరి ఆ సినిమాలు ఎందుకు హిట్ చేయలేకపోయారు? సరే వాళ్ళు భయపడి అనుకుంటే మీరు అంత సినిమాని సాచించే ఫ్యాన్స్ మీరే అయితే మొత్తం ప్రపంచం, ఇప్పుడు తెలుగు ఏపీలో అయితే మీరు శాసిస్తారేమో, వరల్డ్ వైడ్ మొత్తం అల్లు అర్జున్ ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు అంతా శాసించడం అయితే మరి రీసెంట్గా కొన్ని సినిమాలు మీ కలెక్షన్లే రాలేవు, ఎందుకు రాలేవు? మరి అప్పుడు ఎందుకు హిట్ అంటే వాళ్ళు అన్నదానికి దానికి ఆన్సర్ ఇస్తున్నా. నేను ఇక్కడ ఎవరినో కించపడి వాళ్ళంతా వాళ్ళు ఆపేస్తారు, బైకాట్ చేస్తారు అంటున్నారు కదా. మరి వాళ్ళతోనే వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ కట్అవుట్లు పెట్టిన సినిమాలు ఎందుకు హిట్ కాలేవు? అంతా శాసిస్తారు కదా. ఒక సినిమాని ఫ్లాప్ చేసే రేంజ్, హిట్ చేసే రేంజ్ ఉన్నప్పుడు మరి వాళ్ళ సినిమాలు ఎందుకు ఆడలేవు? వాళ్ళకి ఇదే నా సమాధానం, మీకు అదే. బట్ ఒక్కటే, మీ ప్రతి ఒక్కడికి పుష్ప కంటెంట్తోనే సమాధానం చెప్తాం. చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిరు ఏంటంటే 2 సినిమాలు పోటీ అని. 2 సినిమాలు పోటీ ఎందుకు? సేమ్ డేట్కి రిలీజ్ చేయండి. అర్థమైంది. అది వద్దు కానీ డిసెంబర్ 26 ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా పుష్ప దెబ్బకి? అప్పుడు ఒకటే చెప్తున్నా కదా, నెవర్ బిఫోర్ అల్లు అర్జున్ అనేది ఏందనేది ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద చూస్తారు. ఎవడెవడైతే ట్రోల్ చేసిండో, ఎవడెవడైతే కావాలని టార్గెట్ చేసిండో వాడి పేజీలోనే ఈ హీరోని మనం టార్గెట్ చేసినాం అనే రేంజ్కి అయితే తీసుకొస్తాడు. అది ఇక మేము చెప్పాము అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటారు, కానీ సినిమా వచ్చిన తర్వాత ప్రతి నా కొడుకుకి చంప మీద కొట్టినట్టే ఆడే టికెట్ కొని ఆడి మీద చంప దెబ్బ కొట్టినట్టు చూపిస్తాం. కానీ మూవీ మీద చాలా రూమర్స్ అయితే ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈ రూమర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇస్ ఫ్యాన్గా చెప్పడం అంటే చాలామంది చెప్తారు. పుష్ప 1 చూసాం, ఎలాగైంది నేషనల్ అవార్డు వచ్చి పెట్టింది. ఇప్పుడు 2 అస్సలు తగ్గేదిలే అని చెప్పి పెట్టారు. రూమర్స్ అయితే రూమర్స్ వస్తూనే ఉంటాయి బ్రో ప్రతి మూవీకి, అన్నీ పట్టించుకోకూడదు. అది లైట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుతుంది, సినిమాయే మాట్లాడుతుంది. సేమ్ డేట్ దగ్గరలోనే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఒక 10-15 రోజులు గ్యాప్లో ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర? అన్నట్టు 2 ఒకరోజే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది బ్రో? అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటి, ఎవరిది ఏంటి అని తెలుస్తుంది. అది ఒకరోజు రిలీజ్ చేస్తే 2 ఒకరోజు రిలీజ్ చేస్తే తెలిసిపోద్ది. సేమ్ టైంలో పుష్ప ఓజీ కూడా వస్తుంది. ఓజీ అంత ఉండదు మన టాలీవుడ్లో పుష్పక అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం బ్రో? అన్నట్టు ఆంధ్రాలో మహా అయితే అవుతుంది. ఓల్డ్ వేలు కేరళ ఆపగలరా, తమిళనాడు ఆపగలరా, కర్ణాటక ఆపగలరా? ఆపలేరు. మహా అయితే ఇక్కడ ఏం ఆపగలరు? ఐపీ అలాగే ఉంది, ఐపీని మార్చలేరు కదా, అంతే. పుష్ప నుంచి వచ్చిన సాంగ్స్, ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? పబ్లిక్ ఒక సెన్సేషన్గా అయితే ఊపుతున్నారు. ఈ సాంగ్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మెయిన్ లిరిక్స్ బాగున్నాయి బ్రో. ఇప్పుడు పుష్ప సాంగ్లో ఉంది, ఇప్పుడు అమ్మకి దండం పెడతా లిరిక్స్ ఉన్నాయి, అది బాగా ట్రెండింగ్ అయింది. మ్యాక్సిమం చాలామందికి ఎక్కింది ఆ లిరిక్స్ అన్నది. ఎందుకంటే లిరిక్స్తో అయిపోయింది. ఇప్పుడు 150 మిలియన్ వచ్చాయి. అది చూసుకుంటే మెగా ఫ్యాన్స్ గురించి ఏమంటారు? అంటే వాళ్ళకి భయపడే సినిమా నిజంగా పోస్ట్పోన్ అయిందా? ఆగస్టులో రావాల్సింది డిసెంబర్ వరకు? లేదు బ్రో, ఎడిటింగ్ ప్రాబ్లం అన్నారు, నెక్స్ట్ డేట్స్ దొరకలేదు, దానివల్ల కొంచెం అందువల్ల ల్యాగ్ అయిందనమాట. కొంచెం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సుకుమార్ గారు ప్రతి ఇంచ్ టు ఇంచ్ చూస్తారు, ప్రతిదీ డీటెయిలింగ్గా ఉంటుంది, అందువల్ల టైం పడుతుంది. ఆఫ్టర్ పుష్ప తర్వాత ఎలా ఉండబోతుంది అల్లు అర్జున్ గారి క్రేజ్? అస్సలు ఎవరు కూడా దగ్గర కూడా రాలేదు బ్రో, సమస్య లేదు. మన టాలీవుడ్లో మరొక స్టైల్ స్టార్ అని ఆయనకు ఇప్పుడు ఒక పేరుంది, ఆయనకంటే మళ్ళీ ఇంకొక కొత్తగా ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఐకాన్ స్టార్ ఇచ్చారు కదా బ్రో. 1 వాటిలో పుష్ప ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ బ్రో. ఎంత ట్రోల్ చేసినా ఏం మాకు ఇంత ఫరక్ పడదు, బన్యానికి ఇంత ఫరక్ పడదు. వరంగల్ జిల్లా ఆర్మీ భయ్య అన్నది వరంగల్, ఇది నా బ్రాండ్. ఎప్పుడు వచ్చినా తగ్గేదే లేదు, అస్సలకే తగ్గేది లేదు భయ్య. మరి ఎందుకని మరి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్కి భయపడే సినిమా పోస్ట్పోన్? ఇంత ఫరక్ పడదు మా బన్యాన ఫ్యాన్స్కి, అస్సలకి ఇంత ఫరక్ పడదు, అస్సలు తగ్గేదే లేదు భయ్య, అస్సలకి తగ్గేది. చూసుకుంటే పుష్ప నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి, ఎలా ఉన్నది? బాగున్నది భయ్య. యుద్ధ వరకు పిచ్చి లేపాడు అన్న, మామూలుగా ఆ చీర కట్టుకున్నాడు కానీ ఆ పిచ్చి ఇట్లా గజ్జాలు వేసుకొని వచ్చిండు కదా, మామూలుగా లేదు భయ్య, బాగుంది. మళ్ళీ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు పుష్ప సినిమా నుంచి? 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా భయ్య, 2 నుంచి చాలా. మొన్న పోస్ట్పోన్ అయినా కానీ కొంచెం గుండె కొట్టుకున్నట్టు అయిపోయింది ఒకసారి బన్నీ అన్నది, చాలా వెయిటింగ్ భయ్య నేను.